దేవుని మందిరానికి వెళ్ళి ఓ నా సహోదరుడా సహోదరి, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన ఏ రీతిగా నీవు సరి చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతామా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన సరిగా లేదనుకోండి, మనం అర్పించే ఎటువంటి అర్పణ దేవుడు లక్ష్య పెట్టడు, లక్ష్యం ఉంచడు. కాబట్టి మనము బుద్ధిహీనుల వలె కాకుండా బుద్ధి కలిగిన వారి వలె మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనను మనము సరిచూసుకునే వారముగా దేవుని మాటను మాత్రమే మనము వినడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి తప్ప, దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం, లేదా పక్కోను చూడడం, లేదా సెల్ ఫోన్ చూసుకోవడం, సెల్ ఫోన్లో ఏ మెసేజ్లు వచ్చినా చూసుకోవడం, ఇటువంటివన్నీ మనం చేయకూడదు. ఇంకా మనము దేవుని మందిరంలో కూర్చుని మన మనస్సు ఏమో మన ఇంటి దగ్గర, లేదంటే మనం వండుకున్నటువంటి ఆహారం దగ్గర ఉండకూడదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే కనుక దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన హృదయము లేదా మన మనస్సు అనేది దేవుని వైపు మనము నిలిపేవారముగా, దేవుని మాటల మీద మనం మన దృష్టిని, మన మనస్సును నిలిపేవారముగా మనము ఉండాలి. ఆ రీతిగా ఉంటేనే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. లేకపోతే దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని మందిరంలో మనము ఉండేవారముగా ఉండాలి అని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ద్వారా జ్ఞాని సొలొమోను మాట్లాడుతున్నాడు.